జై శ్రీరామ్. భారత్ మాతకు జై. వాడొకడు నీళ్లు బంద్ చేస్తే రక్తం భారత అంటుండు. వాడు అంత రక్తసిక్తం చేస్తా కాశ్మీర్ అని అంటుండు. మనం ఈ సీమా పటాకాయలు కాల్చుకుంటున్నాం అనుకుంటుండ లంజ కొడుకోరు. ఏమన్నా ఏమన్నా బంతిపూలు పెట్టి బతుకమ్మని ఆడుకుంటాం అనుకుంటుండ మన భారతదేశం ఉన్న సైనికులు. వాడు వాళ్ళ మాట్లాడబిచ్చుట అంటే వీళ్ళు గాయల దెబ్బలెత్తురు భయపడనని. ఎవ్వరు భయపడు. ఇక్కడ వాళ్ళ పని అయిపోయింది. వాడు భయపడే బార్డర్ నుంచి వెళ్ళి కాల్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ లోపల జాక్కున్నది. అందుకు వాడు పొక్కన్నా కూడా వాడు ఎక్కడన్నా వాడి పొగ పెట్టి తిత్తా చూడు. మన ఎలుకలు కుందే ఉంటే చూడు లోపల పోతే పొగ పెడితే బయటకు వస్తాయి చూడు. అట్లా పెట్టి బయటకు తిస్తారు నరేంద్ర మోడీ గారు. ఇక్కడున్న సైనికులు అంత పిచ్చి వాళ్ళు కాదు. జనం వాళ్ళను ఏం చేయను అది చేస్తారో వాడు ఏదో మా తాపుకోడు వాడు కూడా అంటుడు. మేము రక్తం మారితే నీళ్ళు బంద్ చేస్తాడు. మా ఇష్టం బంద్ చేస్తాం, లేకపోతే ఇచ్చి పెడతాం మొత్తం ఒకసారి. నీ ఊళ్ళని కొట్టుకపోవాలి. మొత్తం డ్యాము నిండా ఫుల్ అయిన తర్వాత ఇచ్చి పెడితే కథమే. నీకు ఒక ఊరే ఉండదు. అసలు ఏమనుకుంటుండో కానీ దొంగ మొండ కొడుకులు వీళ్ళు. ప్రతి ఒక్క మాటలతో బెదిరిస్తాడే భయపడతా అనుకుంటారు భారతీయులు అమాయకులు. మందిని మోసం చేయరు, ఎవరికి హాని చేయరు. దేశంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటే భారతీయులు. అందులో హిందువులు ఎక్కువ. ఇందులోకి మొహమాట ఎక్కువ ఉంటుంది. ఎవరు దెబ్బతలకు చచ్చిపోతాడో వాటి రక్తం వెళ్తుందో అని ఆలోచన కొద్ది ఉంటారు. ఇంత మోసం చేసినాక ఇంకెవడు ఉంటాడు? ఎవరు ఉంటాడు? మొత్తం వస్తారు. మీసం వచ్చిన పొల్లగాని కాంచెల్లి వస్తాడు బయటికి. అందరూ మీసం ఎవరు వచ్చిందో వాళ్ళంతా లైన్ మీద నిలబడతారు, రెడీ ఉన్నారు. అందరి మనిషికి ఒక తుపాకీ ఇచ్చేస్తాడు నరేంద్ర మోడీ గారు. బార్డర్లు ఉంటాయి కానీ తీసుకొని ఊళ్ళలో పడి తిరుగుతుంటారు. పాకిస్తాన్ మొత్తం వస్తారు. వీజా ఉండదు, ఫీకా ఉండదు, ఏముండదు. అండర్ గ్రౌండ్లో వచ్చేస్తారు. బస్సులు వేసుకొని వ్యాన్లు వేసుకొని వచ్చేస్తారు. ఎవరిని కార్లో వాడు వస్తాడు. అలా జరుగుతుంది. మీరున్న తుపాకులు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు భయపడతారు. ఎవ్వరు భయపడు. అదంతా కళ వచ్చిన కూడా బంద్ చేసుకొని మీరు కాళ్ళ బేరానికి వచ్చి తప్పైందని నీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాలందరినీ మీరే చంపండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాడు మోడీ గారు. లేకపోతే పాకిస్తాన్లో ఉన్న దొంగలను లుచ్చముండ కొడుకులను ఉగ్రవాదులను టెర్రరిస్టులను కాపాడుతాడే మేము చూసి పోకుంటాం అనుకుంటున్నావా? 70 ఏళ్ళ సంది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. గుర్తుపెట్టుకోని ఇప్పుడు 75 ఏళ్ళ సంది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని ఎన్నడో చెప్పారు. ఇంకా వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు భ్రమలు ఉన్నారు. ఆడ ఎంత రోడ్ల మీద తిరిగి జంగట్ల తిరుగుతా అంటే ఏమో మాకే ఉన్నాయి తుపాకులు అనుకుంటూ కావచ్చు. కానీ దానికన్నా ఎక్కువ మా భారతదేశంలో మా మిలిటరీ వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నది. ఆల్రెడీ మిసైల్స్ మీరు ఇచ్చిపెట్టిండు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో పొక్కలలో జాక్కుంటాడు, పొగలు పెట్టి తిస్తారు. మీరు అన్ని బంకర్లలో జాక్కున్నారు కదా. ఆ బంకర్లో ఒకటైతే కథమేనా? మీరు అందరూ బంకర్లా ఎత్తే కథమైపోతారు. మొత్తం శ్మశానం అయిపోతుంది. నాగసాకి హీరోషిమా మీద వేసి చూడండి. 20 ఏళ్ళు గడ్డి మనులు ఎక్కడ అదే పొజిషన్ మీకు వస్తుంది. అసలు ఈసారి ఫైనల్ అయిపోతుంది. ఇక ఇది ఫైనల్ మ్యాచ్ ఇది అయిపోతుంది పని. ఏం భయపడవలసిన పని లేదు. భారతదేశంలో ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు. వీళ్ళు ఏదో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు పుట్టించి ఇక్కడ పిల్లల పోగు చేసుకుంటా భారతదేశంలో ఉన్న కొడుకులకు భార్యలకు భారతదేశ పౌరసత్వం, అక్కడో భార్యకు అక్కడో పాకిస్తాన్లో వాడిది. ఇవన్నీ మీరు అయ్యేది అనుకుంటారు ఏంటి? మోడీకి తెలిసింది, ఆల్రెడీ తెలిసిపోయింది. మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ తెలిసిపోయింది. మన మిలిటరీ వాళ్ళకి తెలిసిపోయింది. మన పెద్ద పెద్ద వక్తలకు తెలిసిపోయింది. అందరూ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు కోడే కూర్చో ఉన్నది ఊళ్ళల్లా. ఎవరు నమ్మడిగా జనం నమ్మరు. మిమ్మల్ని ఉరికించుకుంటూ కొడతారు. ఏడు దొరుకుతారో కొడతారు. కర్రలతో కూడా చెప్తారు. బాంబులు అవసరం లేదు. ముళ్ళు కట్టే కర్ర ఉంటుంది చూడు. అది మన ఎట్లను కట్టే కర్రతో కూడా చంపుతారు మిమ్మల్ని. అదేమనుకుంటారు కానీ మీరు హిందువులు ఉట్టుకుని భయపడతారు అని ఒకడు అంటుడు. ఒకడు ఆల్రెడీ ఇప్పుడు వాట్సాప్లో చూసినాం కదా. హిందువులు ఉట్టుకుని భయపడతారు, మేము ఒక్కరు 20 మంది ఉరుకుతారు అంటుండు. వాడు తీసి తొక్కుతారు పండబెట్టి. నిన్న మిలిటరీ వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. అదే మీరని తెస్తే ఆన్నే పండబెట్టి తొక్కుదురు వాళ్ళందరూ. అది సాటుకు దొంగతనం కాదురా ముండ కొడుకులలా. నేను ఫేస్ టు ఫేస్ వచ్చి కోట్లాడండి. మీరు రారా ఇప్పుడు యుద్ధంకు రమ్మంటారు కదా, రండి. అట్లా కానీ సాటుకు వచ్చి కొట్టిపోయారు అవల ముండ కొడుకుల లుచ్చ ముండ కొడుకులలా. సాటుకు వచ్చి చూసిపోడు, సాటుకు వచ్చి దాన్ని మొత్తం మంది ఇచ్చి అమ్మాయిల ద్వారా పడుకొని పిల్లలు కనడు దొంగ ముండ కొడుకులు. ఇది చేసే పనులు ఇసోంటి డ్రగ్స్ సప్లై చేసేటోళ్ళు మీరో మనుషులా? మీరు బతుకు మీది రాక్షసులు మీరు. అప్పుడు వెనకట త్రేతాయుగంలో ద్వాపర యుగంలో
రాక్షసులు పూజలు చేసుకుంటాడే యజ్ఞాలను ఖరాబ్ చేసే ముండకొడుకులు మీరు అసంటారు. ఎప్పుడో ఒకసారి పుడతా ఉంటారా మీరు దొంగ ముండకొడుకులు మీరు. మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టినా మాకు నోరు దండగా, మేము వేస్ట్ మిమ్మల్ని తిట్టాడు, మేము తిట్టాము. మా సంగతి ఏందో మా తడాక చూపెడతాం, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. జై హింద్, భారత్ మాతకు జై.